మీకు టేస్ట్ తెలియదన్న విషయాన్ని ఎందుకు దాచారు? స్కీమ్ ప్రోగ్రామ్ మనోహర్ గారు మీకేమైనా హెల్ప్ చేశారా? టేస్ట్ తెలిసిన షెఫే తడబడినప్పుడు మీరెలా 100% పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు? చెప్పండి కొన్ని, టేస్ట్ తెలియకుండా మీరెలా రీక్రియేట్ చేశారు? వేరే సెన్సెస్ వల్ల సార్. ఒక డిష్ చూడగానే దానిలో ఉన్న 40% ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మనకు తెలిసిపోతాయి. స్మెల్ చేసినప్పుడు 20%, టచ్ అండ్ ఫీల్ వల్ల 10%, చూ చేసినప్పుడు టెక్స్చర్ వల్ల 10%, 80% మనం గుర్తుపట్టగలం సార్. మరి మిగతా 20%? కామన్ సెన్స్. అందరూ అంటున్నట్టు ఇది ఖానీ పన్నీర్ కాదు. ఈ డిష్ పేరు కాందహారీ పన్నీర్. కాందహార్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక సిటీ. సో మీరు ఆఫ్ఘన్ స్టైల్లో చాట్ మసాలా యూజ్ చేసి ఉంటారని నేను గెస్ చేశాను. మనోహర్ గురించి ఎందుకు చెప్పలేదు? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు సార్. అంతా ఓకే సార్, బట్ ఇటువంటి సమస్యతో ఇంత దూరం రావడమే అనుమానంగా ఉంది. వరల్డ్స్ బెస్ట్ సింఫనీని కంపోజ్ చేసింది బీథోవెన్. ఆయనకి చెవులు వినిపించావు. ప్రపంచాన్ని తన థియరీస్ ద్వారా అంతరిక్షం వైపు దృష్టి మళ్లించేలా చేశారు స్టీఫెన్ హాకింగ్. ఆయన కనీసం నిలబడలేరు. మీరు వీళ్ళల్లో ఉన్న లోపాలను చూస్తారా లేక వీళ్ళ టాలెంట్ని చూస్తారా సార్? మేము సపోర్ట్ చేయట్లేదని కాదు, బట్ నీకు లోపం ఉన్న ఒక అమ్మాయి ఫైనల్స్కి రావడం ప్రాబ్లమా లేక ఒక అమ్మాయి ఫైనల్స్కి రావడం ప్రాబ్లమా? ఇదే మీ ప్రాబ్లం అయితే ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ధైర్యం నాకుంది. కానీ ఇదే మీ ప్రాబ్లం అయితే కనుక చెప్పే ధైర్యం మీకుందా సార్?